26 క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు. ద కౌంట్ ఆఫ్ బ్యాక్టీరియా ఇన్ ఏ శాంపిల్ గ్రోస్ బై 24% డ్యూరింగ్ ద ఫస్ట్ అవర్. ఇట్ డిక్రీజెస్ బై 15% డ్యూరింగ్ ద నెక్స్ట్ 1 అవర్. అగైన్ డిక్రీజెస్ బై 10% డ్యూరింగ్ ద థర్డ్ అవర్. ఇఫ్ ద ప్రెజెంట్ కౌంట్ ఆఫ్ బ్యాక్టీరియా ఇన్ ద శాంపిల్ ఈస్ 55,000, వాట్ విల్ బి ద నెట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ ద కౌంట్ ఆఫ్ బ్యాక్టీరియా ఆఫ్టర్ 3 అవర్స్. ఒక నమూనాలోని బ్యాక్టీరియా సంఖ్య మొదటి గంటలో 24% పెరిగింది. ఇది తర్వాత గంటలో 15% తగ్గింది. మూడవ గంటలో మళ్ళీ 10% తగ్గింది. నమూనాలో ప్రస్తుతం ఉన్న బ్యాక్టీరియా సంఖ్య 55,000 అయితే 3 గంటల తర్వాత బ్యాక్టీరియా నికర పెరుగుదల తగ్గుదల అనేది ఎంత శాతం అంటున్నాడు. ఓకేనా. సరే ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇనీషియల్గా ఎంత ఉంది, ప్రస్తుతం ఎంత ఉంది, ఇనీషియల్ ప్రజెంట్ ఇలా రేషియో తీసుకుందాం. మొదటిగా ఎంత శాతం పెరిగింది, 24% పెరిగింది. ఈ శాతాన్ని భిన్నంలోకి మార్చాలి, ఫ్రాక్షన్లోకి మార్చాలంటే బై 100 చేస్తాం. పర్సంటేజ్ అంటే బై 100. 4 6 4 25 25 పార్ట్స్ ఉండాల్సింది 6 పార్ట్స్ పెరిగి 31 పార్ట్స్ అయింది. తర్వాత గంటలో 15% తగ్గింది బై 100. 5 3 5 20 20 పార్ట్స్ ఉండాల్సింది 3 పార్ట్స్ తగ్గి 17 పార్ట్స్ అయింది. ఓకేనా. నెక్స్ట్ తర్వాతి గంటలో 10% తగ్గింది. 10% అంటే బై 100, పర్సంటేజ్ అంటే బై 100, 1/10 ఫ్రాక్షను. 10 పార్ట్స్ ఉండాల్సింది 1 పార్ట్ తగ్గి 9 పార్ట్స్ అయిందమ్మా. 25 2 50 ఇంటూ 2 zeros కాబట్టి సేమ్ అలాగే 2 zeros వస్తాయి. 5,000. ఇక్కడ 31 17 టేబుల్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే 31 17 17 3 510, 17 1 17, 527 ఇంటూ 9, 9 7 63, 9 2 18, 18 ప్లస్ 6 అంటే 14, 9 2 18 ప్లస్ 6 24 వస్తుందమ్మా. 2 క్యారీ 9 5 45 ప్లస్ 2 47, 4743 వాల్యూ వస్తుందమ్మా. ఇక్కడ ఎంత వస్తుంది వాల్యూ? 4743. అయితే క్వశ్చన్లో వాడు మనకి ఇనీషియల్గా ఎంత బ్యాక్టీరియా ఉందని చెప్తున్నాడు. ఇనీషియల్గా 55,000 బ్యాక్టీరియా ఉందని చెప్తున్నాడు. అంటే 5,000 పార్ట్స్ 55,000 అయితే జాగ్రత్తగానమ్మా. 5,000 పార్ట్స్ 55,000 అయితే ఎన్ని పార్ట్స్ అమ్మా, ఎన్ని టైమ్స్ ఇది? 11 టైమ్స్. 5 × 11 55, 3 zeros ఎలాగో ఎక్స్ట్రా వస్తుంది. ఇక్కడే చూడండి అమ్మా ఎంత తగ్గింది. 5,000 కన్నా ఎంత తగ్గింది? 4,743. అంటే 4,800 రౌండ్ ఫిగర్ తీసుకుంటే 257 తగ్గింది. ఆ తగ్గిన విలువనే తీసుకుందాం డైరెక్ట్. 257 తగ్గింది కదా, ఆ తగ్గిన విలువనే తీసుకుందాం. 5,000 పార్ట్స్ 11 టైమ్స్ ఎంత అయితే ఇది 11 టైమ్స్ ఎంత. ఎప్పుడైనా 11తో మల్టిపుల్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇలా మల్టిపుల్ చేయండి. 123 అనే నెంబరు 11తో మల్టిపుల్ చేయాల్సి వచ్చింది. మొదటి అంకె యాస్టీజ్ తీసుకోండి, చివరి అంకె యాస్టీజ్ తీసుకోండి. మిడిల్లో వచ్చే డిజిట్స్లను యాడ్ చేస్తూ వెళ్ళండి అమ్మా. 3 + 2 ఎంత? 5. 2 + 1 ఎంత? 3. లాస్ట్ డిజిట్ 1. 1353 ఇలా మల్టిపుల్ చేస్తాం. సేమ్ అదే మల్టిపుల్ ఇక్కడ అప్లై చేయండి. 257 × 11 7 యాస్టీజ్. 7 + 5 ఎంతమ్మా? 12. 1 క్యారీ. 5 + 2 7, 7 + 1 8. లాస్ట్ డిజిట్ యాస్టీజ్ 2827 అనేది రెడ్యూస్ అయిందమ్మా. 2827 అనేది రెడ్యూస్ అయింది. అంటే తొలుత 5,000 ఉంటే బ్యాక్టీరియా ఇప్పుడు ఎంత అయింది? ఎన్ని పార్ట్స్ తగ్గింది? 257 పార్ట్స్ తగ్గింది. 5,000 అసలు 55,000 అయితే 257 డైరెక్ట్ తగ్గిందే తీసుకుందాం. ఓకేనా. డైరెక్ట్ అంటే 4743 వాల్యూ 11 టైమ్స్ తీసుకొని మళ్ళీ డిఫరెన్స్ తీసుకొని ఇదంతా చేసే బదులు ఇక్కడే చిన్న వాల్యూ డిఫరెన్స్ కాబట్టి ఎన్ని పార్ట్స్ తగ్గిందో డైరెక్ట్ ఆ పార్ట్స్ తీసేసుకుంటే మనకి ఓవరాల్గా ప్రస్తుతం తొలుత అవర్తో కంపేర్ చేస్తే 3 గంటల తర్వాత బ్యాక్టీరియా ఎంత తగ్గింది అనేది మనకు తెలిసిపోతుంది. సో ఆన్సర్ ఏంటమ్మా ఇక్కడ? థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఈ క్వశ్చన్కి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. ఏ థీఫ్ సీయింగ్ ఏ policeman from a distance of 550 meters started running at a speed of 9 km/h. The policeman began to chase him immediately at a speed of 11 km/h. The thief was caught. What is the distance run by the thief before he was caught by the policeman?
550 మీటర్ల దూరం నుంచి ఓ దొంగ పోలీసులను చూసి గంటకి 9 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తడం ప్రారంభించాడు. పోలీసు వెంటనే అతన్ని వెంబడించడం ప్రారంభించాడు. గంటకి 11 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తడం ద్వారా దొంగ పట్టుబడ్డాడు. పోలీసుల చేతికి చిక్కకుండా దొంగ పరిగెత్తిన దూరం ఎంత? పోలీసుల చేతికి చిక్కకుండా దొంగ ఎంత దూరం పరిగెత్తాడు అంటే పోలీసుల చేతికి దొరికేటప్పటికి దొంగ ప్రయాణించిన దూరం ఎంత అన్నాడు. ఓకేనమ్మా. సో దొంగకి పోలీస్కి మధ్య ఎంత గ్యాప్ ఉంది? 550 మీటర్స్ గ్యాప్ ఉంది. 550 మీటర్స్ గ్యాప్ ఉందమ్మా. సో ఇక్కడ మీరు ఒక కన్వర్షన్ తెలుసుకోండమ్మా. 1 కిలోమీటర్ పర్ అవర్ అంటే 1 అవర్కి 1 కిలోమీటర్ వెళ్తుందని అర్థం. అలాగే 1 అవర్ అంటే 60 మినిట్స్, 1 మినిట్ అంటే 60 సెకండ్స్. అలా 3600 సెకండ్స్కి 1000 మీటర్స్ అని రాస్తాం. 1000 మీటర్స్ అని రాస్తాం. 1 అవర్ అంటే 60 మినిట్స్, 1 మినిట్ అంటే 60 సెకండ్స్, 60 × 60 అంటే 3600 సెకండ్స్. 2 zeros తగ్గిస్తాం. 36 సెకండ్స్కి 10 మినిట్స్ వెళ్తుంది అని డైరెక్ట్గా కన్వర్ట్ చేయొచ్చమ్మా. నువ్వు ఎంత స్పీడ్తో అయినా వెళ్ళు, ఎక్కువ స్పీడ్తో అయినా వెళ్ళు, తక్కువ స్పీడ్తో అయినా వెళ్ళు, పర్ అవర్ అనేది కామన్ కాబట్టి 36 సెకండ్స్ అనేది కామన్గా వస్తుంది. 36 సెకండ్స్ టైంకి 10 మినిట్స్ వెళ్తుంది అని చెప్పొచ్చు మనం. ఓకేనా. సేమ్ అలాగే 20 కిలోమీటర్ పర్ అవర్ని ఏమని రాయొచ్చు అంటే 20 కిలోమీటర్ పర్ అవర్ని ఏమని రాయొచ్చు అంటే 36 సెకండ్స్కి 200 మీటర్స్ వెళ్ళగలుగుతుందని రాయొచ్చు. అలాగే 45 కిలోమీటర్ పర్ అవర్తో ఒక క్యాండిడేట్ వెళ్తున్నాడు అంటే దాని అర్థం సేమ్ అవర్ అనగానే 3600 అంటే 36 కామన్గా తీసుకుంటాం. ఏదైతే స్పీడ్ ఉందో దానికి ఒక జీరోని కలిపి చెప్తే అది 36 సెకండ్స్కి 450 మీటర్స్. అంటే నువ్వు కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చడానికి జనరల్గా ఏం మల్టిపుల్ చేస్తామమ్మా మనం? 5/18 మల్టిపుల్ చేస్తాం. అలాగే మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లోకి కిలోమీటర్ పర్ అవర్లోకి కన్వర్ట్ చేయడానికి ఏ నెంబర్తో మల్టిపుల్ చేస్తాం? 18/5తో మల్టిపుల్ చేస్తాం. ఆ మల్టిపుల్స్ని అవాయిడ్ చేస్తూ ఇలా చేయొచ్చు. ఓకేనా. సరే ఇప్పుడు చూద్దాం. ఏ థీఫ్ సీయింగ్ ఏ పోలీస్ మ్యాన్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 550. అంటే పోలీస్ మ్యాన్కి థీఫ్కి మధ్య గ్యాప్ ఎంత ఉంది? 550 మీటర్స్. చూడగానే పోలీస్ అనే క్యాండిడేట్ దొంగని వెంబడిస్తున్నాడు. ఎంత వేగంతో వెంబడిస్తున్నాడు అంటే 11 వేగంతో. అదే టైంలో అంటే పోలీసు దొంగని వెంబడిస్తున్నాడు ఎంత వేగంతో అంటే 11 వేగంతో. అదే టైంలో దొంగ కూడా ఎంత వేగంతో వెళ్తున్నాడు? 9 వేగంతో వెళ్తున్నాడు. అంటే ఇద్దరు సేమ్ డైరెక్షన్ కాబట్టి రిలేటివ్ స్పీడ్ ఏమని చెప్తామమ్మా? 2 కిలోమీటర్ పర్ అవర్ వేగం అని చెప్తాం. అంటే 20 ఇప్పుడే కదా చెప్పుకున్నాం. అవర్ అంటే 36 సెకండ్స్. 2 అనే స్పీడ్కి ఒక జీరో కలిపితే 20 మీటర్స్ ట్రావెల్ చేయడానికి 36 సెకండ్స్ పడితే అంటే ఇద్దరి మధ్య దూరం 550 మీటర్లను కవర్ చేయడానికి పోలీస్ అనేవాడు ఎంత ఎక్కువ వేగంతో వెళ్తున్నాడు? 2 ఎక్కువ వేగంతో వెళ్తున్నాడు. 20 మీటర్స్ దూరాన్ని కవర్ చేయడానికి 36 అయితే అదే సాపేక్ష వేగం రిలేటివ్ స్పీడ్తో 550 మీటర్స్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో కనుక్కుంటే సరిపోతుంది. 2 18s are 36. ఒక డిజిట్ ముందు డాట్ అమ్మ. 2 18s are 36. ఇక్కడ కూడా 55 18s are 18 5s are 90, 18 5s are 90, 990 సెకండ్స్ టైం పడుతుంది. అంటే 990 సెకండ్స్ పరిగెత్తిన తర్వాత పోలీస్ చేతికి దొంగ దొరుకుతున్నాడు. అంటే దొంగ అనేవాడు 9 వేగంతో వెళ్తూ 990 సెకండ్స్కి పట్టుబడుతున్నాడు. ఈ 990 సెకండ్స్ వరకు దొంగ ఎంత దూరం వెళ్ళాడు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. దొంగ వేగం ఎంతమ్మా? 9 కిలోమీటర్ పర్ అవర్. అంటే 36 సెకండ్స్ టైంకి దొంగ వెళ్ళే దూరం ఎంత? 90 మీటర్స్. అలాంటిది 990 సెకండ్స్ ప్రయాణించడానికి 990 సెకండ్స్లలో దొంగ ఎంత దూరం ప్రయాణిస్తాడు? కరెక్ట్గా చూడు. 36ని బై 4 చేస్తే 9 × 10, 9 పక్కన 0. అలాగే దీన్ని కూడా బై 4 చేసి × 10 చేస్తే చాలు. 4 2s are 8, 4 4s are 16, 16 అంటే 30, 4 7s are 28, 4 5s are ఒక పాయింట్ వస్తుంది. × 10 పెట్టడం వలన ఆ పాయింట్ పోతుంది. సో 2475 మీటర్స్ దొంగ దొరికేలోపు పరిగెత్తగలుగుతున్నాడమ్మా. 20 మీటర్స్కి 36 సెకండ్స్ అయితే అంటే రిలేటివ్ స్పీడ్ ఎంతమ్మా? 2 కిలోమీటర్ పర్ అవర్ కదా. నేను దీని క్వశ్చన్కి ముందే ఎలా కన్వర్ట్ చేయాలో చెప్పాను కదా. అవర్ అంటే 20 అవర్ 2 కిలోమీటర్ పర్ అవర్ని
20 మీటర్స్కి 36 సెకండ్స్ వెళ్తున్నాడు, లేదా 36 సెకండ్స్ టైంలో 20 మీటర్స్ వెళ్తున్నాడు. 2 కన్వర్షన్స్ సేమ్ అమ్మ. అలాంటిది 550 మీటర్స్ వెళ్ళడానికి ఎంత టైం పట్టింది? 990 సెకండ్స్. ఓకేనా? అంటే 990 సెకండ్స్ వరకు దొంగ ట్రావెల్ చేస్తున్నాడు. 36 సెకండ్స్లో దొంగ 90 మీటర్లు వెళ్ళగలిగితే 990 సెకండ్స్లో పట్టుబడుతున్నాడు కాబట్టి ఆ టైం కల్లా వాడు వెళ్ళగలిగే దూరం ఎంత అంటే 2475 మీటర్స్. ఎక్కడ కూడా ఫార్ములాస్ని యూస్ చేయకుండా 5/18 18/5 యూస్ చేయకుండా ఇలాంటి సమ్స్ని ఇలా ఈజీగా సాల్వ్ చేయొచ్చమ్మా 36 సెకండ్స్ని అలవాటు చేసుకుంటే. ఓకేనా? ఇది మెథడ్ 1గా కన్సిడర్ చేయండి. ఇదే క్వశ్చన్ నువ్వు ఇంకోలా చేయాలంటే మెథడ్ 2లో ఎలా అనేది చూద్దాం. మెథడ్ 2 కనుక గమనిస్తే ఇద్దరి మధ్య గ్యాప్ ఎంత ఉందమ్మా? 550 మీటర్స్. ఎంత స్పీడ్తో కవర్ చేయాలి? 11 - 9 2 రిలేటివ్ స్పీడ్తో కవర్ చేయాలి. 5/18 ఇది km/hలో ఉంది కాబట్టి ఇంటూ 5/18 చేస్తే మీటర్/సెకండ్లోకి మారుతుంది. ఓకేనా? అంటే డిస్టెన్స్ బై స్పీడు ఇంత టైము దొంగ ట్రావెల్, ఇంత టైంలో దొంగ దొరికిపోతున్నాడు. ఇంత టైము అంటే టైము ఇంటూ స్పీడు వచ్చేది ఏంటమ్మా? డిస్టెన్సే కదా తెలుగులో. కాలము ఇంటూ వేగము మల్టిపుల్ చేస్తే ఏమొస్తుంది మనకి? దూరం అనేది వస్తుంది. దొంగ ఎంత వేగంతో? 9 వేగంతో. 9ని 5/18తో మల్టిపుల్ చేస్తే అది కూడా స్పీడ్లో కన్వర్ట్, మీటర్/సెకండ్లో కన్వర్ట్ అవుతుంది. ఈ డిస్టెన్స్ ఎంత అన్నాడు? 5/18 5/18 క్యాన్సిల్. ఓకేనా? ఇప్పుడు వాల్యూ ఎంత అంటే 2 2s 4 2 7s 2 5s 9 5s 45 9 7s 63 67 9 2s 18 + 6 24 2475 మీటర్స్ డిస్టెన్స్ అనేది దొరికేలోపు వెళ్తున్నాడమ్మా. ఇలా మెథడ్ 2 ప్రొసీజర్ బేస్డ్ మీద, ఫార్ములా బేస్డ్ మీద చెప్తాము. సో ఫస్ట్ మెథడ్ అయినా సాల్వ్ చేయొచ్చు, సెకండ్ మెథడ్ అయినా సాల్వ్ చేయొచ్చు. మీకు ఏ మెథడ్ కంఫర్ట్ ఉంటే మీరు ఆ మెథడ్ చేయొచ్చమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, ద HCF ఆఫ్ 72 108 360 అంటే 72 108 360 3 నెంబర్స్ని కామన్గా ఏ నెంబర్ అయితే డివైడ్ చేస్తుందో అదే మన HCF. 72ని 36 2 టైమ్స్, అలాగే 36 దీన్ని 3 టైమ్స్, అలాగే 36 10 టైమ్స్ డివైడ్ చేస్తుంది. సో ఇంకా దీంట్లో ఏమైనా కామన్గా పోతుందంటే లేదు. ఏ టేబుల్ వరకు కామన్గా డివైడ్ చేస్తుందమ్మా? 36 టేబుల్ వరకు కామన్గా డివైడ్ చేస్తుంది. అంటే ఎక్కడ వరకు అయితే కామన్గా గివెన్ నెంబర్స్ని డివైడ్ చేయగలుగుతుందో ఆ సంఖ్యని, ఆ నెంబర్ని HCFగా చెప్పుకుంటాం. 28కి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే థర్డ్ ఆప్షన్ అమ్మా. నెక్స్ట్ 29, ద రేషియో స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ టు స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఈజ్ 9:5. బోట్ కవర్స్ 220 kilometers upstream in 7 hours. Find the time taken by the boat to cover 560 kilometers downstream. నిశ్చల నీటిలో పడవ వేగానికి ప్రవాహ వేగానికి గల నిష్పత్తి 9:5. పడవ 224 kilometers ఎగువకు 7 గంటల్లో ప్రయాణిస్తే పడవ 560 kilometers దిగువకు వెళ్ళడానికి పట్టే సమయం ఎంత? ఇలా లైన్లో తీసుకుంటే ఇది ప్రవాహానికి వ్యతిరేక దిశ వేగం, ప్రవాహ వేగం. నిశ్చల నీటిలో పడవ వేగం, వాటర్ ప్రవాహ వేగం. ఇది అప్స్ట్రీమ్ స్పీడు, డౌన్ స్ట్రీమ్ స్పీడు, స్టిల్ వాటర్ స్పీడ్ అమ్మ. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు మనకి? నిశ్చల నీటిలో పడవ వేగం, ప్రవాహ వేగం రేషియో ఇచ్చాడు 9:5 అని. పైకి వెళ్తే 5ని ఓవర్కమ్ చేసుకుని వెళ్ళాలి, కిందకు వస్తే 5 సపోర్ట్గా యాడ్ అవుతుంది. ఓకేనమ్మా. ప్రవాహానికి వ్యతిరేక దిశలో 224 kilometers వెళ్ళడానికి 7 hours పడుతుంది. 7 3s 7 2s అమ్మా. అంటే 7 3s 7 2s 32 km/h అనేది మనకి అప్స్ట్రీమ్ స్పీడ్ అవుతుందమ్మా. 4 ఎన్ని టైమ్స్? 8 టైమ్స్. 4 8s 32 అయితే 14 8s ఎంత? 112 km/h అనేది డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అవుతుంది. ఇలా స్టిల్ వాటర్ స్పీడ్ ఎగ్జాక్ట్గా చెప్పొచ్చు, వాటర్ స్పీడ్ ఎగ్జాక్ట్గా చెప్పొచ్చు. ఓకేనా? మరి అయితే ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ డైరెక్షన్లో 560 kilometers వెళ్ళడానికి పట్టే టైం అడిగాడు. కరెక్ట్గా చూడమ్మా. 11 5s 55 2 5s 10. ఎంత టైం పడుతుందమ్మా? 5 hours సమయం అనేది పడుతుంది. 29కి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ 324 centimeters square. Side of cube is 25% of perimeter of square. Find the volume of cube. మన చతురస్రం యొక్క వైశాల్యం ఎప్పుడూ కూడా ఏ స్క్వేర్ అని చెప్పుకుంటాం.
ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 18 స్క్వేర్. మరి చతురస్ర భుజం ఎంత? 18. చతురస్ర భుజం ఎంత మా సైడ్ 18. మరి చుట్టుకొలత ఎంత? 4a ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 18 ఎంత? 72. 18 72. చుట్టుకొలత ఎంతమ్మా? 72. ఇంకేమంటున్నాడు? ఒక ఘనం భుజం చతురస్ర చుట్టుకొలతలో 20% అంట. ఒక ఘనం యొక్క భుజము ఈ చతురస్ర చుట్టుకొలతలో 25% అంటే 1/4 భిన్నమే కదా వచ్చేది. అంటే ఈ 4 అనేది 72ని 18 సార్లు భాగిస్తుంది. అంటే ఒక ఘనం యొక్క భుజం ఎంత వచ్చిందమ్మా? 18 వచ్చింది. జాగ్రత్తగా విను. ఘనం యొక్క భుజం ఎంత వచ్చింది? 18 వచ్చింది. ఓకేనా? స్క్వేర్ సైడ్ 18, స్క్వేర్ పెరిమీటర్ 72. 72లో 1/4 అంటే 18 పార్ట్స్ వాల్యూ. ఆ 18 పార్ట్స్ వాల్యూ ఏమవుతుంది అంటే ఘనం యొక్క భుజం అవుతుంది. ఘనం భుజం ఎంతైతే ఉందో దాన్ని క్యూబ్ చేస్తే ఘనం భుజం ఎంత వస్తుందమ్మా? 18 కదా. ఘనం భుజం 18. ఓకేనా? సో వాల్యూమ్ అంటే సైడ్ క్యూబ్ అమ్మ. సైడ్ క్యూబు. ఘనం యొక్క ఘనపరిమాణం అంటే సైడ్ క్యూబు. అంటే భుజంకి ఘనం చేయాలి చెప్పొచ్చు. వాల్యూమ్ అంటే 18 క్యూబ్. సైడ్ ఎంత ఉందో అంత వాల్యూ క్యూబ్ అవుతుంది. ఇక్కడ 18 క్యూబ్ అంటే 5832 అవుతుందమ్మా వాల్యూ. 18 క్యూబ్ అంటే 5832. సో 18 క్యూబ్ సిచ్యువేషన్ వచ్చింది కదా. సో 18 క్యూబ్ ఎలా చేయాలో చెప్తా, జాగ్రత్తగా వినండమ్మా. 18 క్యూబ్లో 18 సంఖ్య 1తో మొదలవుతుంది కదా. 1, 8 యాస్టిస్ అలాగే తీసుకో. ఇప్పుడు 8ని స్క్వేర్ చేయమ్మా 64. 8ని క్యూబ్ చేయి 512. మిడిల్ నెంబర్స్ని డబల్ చేయండి అమ్మా. డబల్ చేసి ఇప్పుడు యాడ్ చేసి 2, 51 క్యారీ, 120 + 60, 180, 180 + 50, 230, 239, 243, 243, ఇక్కడ 20, 30, 40, 48 అవుతుంది. అంటే 5832. ఇలా క్యూబ్ వాల్యూ అనేది చేయాల్సి ఉంటుంది అమ్మా. చాలా ఈజీగా చేయొచ్చు మీరు. 5832 సెంటీమీటర్ క్యూబ్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? క్లియర్ కదమ్మా? ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. క్వశ్చన్ నెంబర్ 31 చూద్దాం ఏమి ఇచ్చాడు. ఏ రూమ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ క్యూబ్ whose volume is 6859 meter cube. If the cost to paint a wall is 3.5 per square meter, find the cost to paint all the 4 walls in the room. ఘన రూపంలో కలిగిన గది యొక్క ఘనపరిమాణం 6859 మీటర్ క్యూబ్ అన్నాడు. ఒక క్యూబ్ యొక్క సైడ్ అంటే క్యూబ్ వాల్యూమ్ ఇచ్చాడమ్మా. క్యూబ్ సైడ్ ఏ అనుకుందాం. వాల్యూమ్ ఏ క్యూబ్ ఇచ్చాడు. ఏ క్యూబ్ ఎంతో కనుక్కుందాం. సో ఇక్కడ యూనిట్ డిజిట్ 9 వచ్చిందంటే 9 క్యూబే స్టార్టింగ్ 9 క్యూబే యూనిట్ ప్లేస్లో వస్తుంది. సో 3 డిజిట్స్ రిమూవ్ చేస్తాం. 6 బిలో వచ్చేటువంటి 6కి బిలో వచ్చేటువంటి ఖచ్చిత ఘనం ఏంటి అంటే 1 క్యూబే. అంటే 1 19 క్యూబ్ అవుతుంది. అంటే ఈ ఘనం యొక్క భుజం ఎంత అంటే 19 అవుతుందమ్మా. అయితే వాడు ఏమంటున్నాడు, ఈ ఘనానికి చుట్టూతా 4 వాల్స్ ఉన్నాయి కదా. ఈ 4 వాల్స్ 1 2 3 4 చుట్టూతా 4 గోడలు ఉంటాయి కదమ్మా. 4 గోడలకు పెయింటింగ్ వేయడానికి అయ్యే ఖర్చు ఎంత అంటున్నాడు. ఒక చదరపు మీటర్కి అంటే 1 మీటర్ స్క్వేర్కి అయ్యే ఖర్చు 3.5 రూపాయలు అంటున్నాడు. మరి చుట్టూతా 4 గోడల వైశాల్యం అంటే ప్రక్కతల వైశాల్యంగా చెప్పుకుంటాం. ప్రక్కతల వైశాల్యం 4a స్క్వేర్ అవుతుంది. లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటామమ్మా. ఇంగ్లీష్లో లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటాం. తెలుగులో ప్రక్కతల వైశాల్యం అంటాం. తెలుగులో దాన్ని ప్రక్కతల వైశాల్యం. ఎలా వస్తుందంటే ఈ చుట్టూతో ఉన్న చుట్టుకొలత 4a అవుతుంది. ఎంత హైట్ వరకు ఉంటుందమ్మా. సో లెంత్ బ్రెడ్త్ అన్నీ సేమే ఉంటాయి కదా. దీనికి చుట్టూతో ఉన్న చుట్టుకొలత 4a ఎంత హైట్ వరకు, ఏన హైట్ వరకు ఉంటుంది. 4a × a 4a స్క్వేర్ అనేది ప్రక్కతల వైశాల్యం. ఓకేనా? ఈ ప్రక్కతల వైశాల్యంలో 1 మీటర్ స్క్వేర్కి అయ్యే ఖర్చు 3.5 రూపీస్ అంటున్నాడు. అంటే 7/2 రూపీస్గా చెప్పవచ్చమ్మా. 4 × a స్క్వేర్ 19 స్క్వేర్ అంటే ఎంత 361 × 7/2. 2 1s 2 2s 7 2s ఎంతమ్మా 14. 14 1s 14. 14 6s 84 + 1 85. 14 3s 42. 42 + 5 50.
అంటే ఎంత ఖర్చు అవుతుందమ్మా? మొత్తం 5054 రూపీస్ ఖర్చు అవుతుంది. సో చుట్టూత 4 గోడల వైశాల్యానికి పెయింట్ వేయడానికి అయ్యే ఖర్చు ఎంత అంటే 5054 అమ్మా. క్వశ్చన్ నెంబర్ 31కి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 32. ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ అండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అనే సమ్ ఆఫ్ మనీ ఎట్ ద రేట్ ఆఫ్ 15% per annum for 2 years is 450. ఫైండ్ ద సమ్ ఆఫ్ మనీ. 2 సంవత్సరాల పాటు సంవత్సరానికి 15% చొప్పున మొత్తం డబ్బుపై చక్రవడ్డీ సంవత్సరానికి కలిపి మరియు సాధారణ వడ్డీ మధ్య వ్యత్యాసం 450 అయిన డబ్బు మొత్తాన్ని కనుగొనండి. మనం ఇక్కడ బారు వడ్డీ చక్రవడ్డీలకు సంబంధించి క్వశ్చన్స్ అడిగితే ఇలా ట్రై చేయండి అమ్మా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years అంటే 21, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years అంటే 331, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 4 years అంటే 4641 తీసుకుంటాం. ఇందులో ఫస్ట్ టర్ము సింపుల్ ఇంట్రెస్ట్ని ఇండికేట్ చేస్తే నెక్స్ట్ టర్ము డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇండికేట్ చేస్తుంది. ఫస్ట్ టర్ము సింపుల్ ఇంట్రెస్ట్ అయితే నెక్స్ట్ టర్ము డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ అండ్ సింపుల్ ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ కూడా ఫస్ట్ టర్మ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇండికేట్ చేస్తే నెక్స్ట్ టర్మ్ డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇండికేట్ చేస్తుంది. సో మనకి ఇక్కడ 2 years అన్నాడు కాబట్టి 2 years అన్నాడు కాబట్టి అమ్మా 2-1 కాంబినేషన్ తీసుకుంటాం. 2 years అన్నాడు కాబట్టి 2-1 కాంబినేషన్ యూస్ చేస్తాం. ఓకేనా, మరి ప్రిన్సిపల్ ఎంతో తెలియదు కాబట్టి 100%. ఇందులో 15% అంటే ఎంతమ్మా? 15. ఇప్పుడు ఇందులో 15% ఎంత? 1% 0.15 ఇంటూ 15 అంటే 2.25. 15 ఇంటూ 15 ఎంతమ్మా? 225 కదా, 2.25. ఈ టర్మ్ ఏంటి? బారు వడ్డీ చక్రవడ్డీల మధ్య భేదం అమ్మ. ఇది మెథడ్ 1. బారు వడ్డీ చక్రవడ్డీల మధ్య భేదం 2.25 పార్ట్స్. క్వశ్చన్లో ఎంత ఇచ్చాడమ్మా? 450 రూపీస్ అని ఇచ్చాడు. 450 రూపీస్ అని ఇచ్చాడు. అయితే ప్రిన్సిపల్ 100 పార్ట్స్ ఎంత? కరెక్ట్గా వినమ్మా. ఇక్కడ డెసిమల్ లేదని అనుకుందాం. ఇక్కడ డెసిమల్ అవాయిడ్ చేయాలి అంటే 2 డెసిమల్స్ పోవాలి అంటే ఇక్కడ 2 zeros ఉండాలి. ఇంటూ 100 ఇంటూ 100, ఎడమవైపు ఇంటూ 100, కుడివైపు ఇంటూ 100 చేస్తే 225 4500 అవుతుంది. ఓకేనా, ఇక్కడ డెసిమల్ రిమూవ్ చేస్తున్నా ఎందుకని బోత్ సైడ్స్ ఇంటూ 100 చేశాను కాబట్టి. 225 కరెక్ట్గా డబల్ చేస్తామా 450, 2 zeros ఎక్స్ట్రా. 100 2s are ఎంత? 200, 2 zeros ఎక్స్ట్రా. ఇలా మనం ప్రిన్సిపల్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ మొత్తం కలిపితే కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఈ ఫస్ట్ టర్మ్ తీసుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్, ఈ టర్మ్ తీసుకుంటే డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ అండ్ కాంపౌండ్. ఓకేనా, ఈ ఇన్ఫర్మేషన్తో మనం ప్రిన్సిపల్ చెప్పొచ్చు అమ్మా. ఇది ఒక మెథడ్. సో లేదు నార్మల్గా ప్రొసీజర్ ప్రకారం చేయాలి అంటే ఫార్ములా అమ్మ. డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100 హోల్ స్క్వేర్. 2 years కాబట్టి ఇది ఫార్ములా, పవర్లో 2. 3 years అయితే ఫార్ములా మారిపోతుంది, 4 years అయితే ఫార్ములా మారిపోతుంది. సో అందుకనే ఇలా ఫార్ములాస్ మీద డిపెండ్ అవ్వకుండా ఫస్ట్ చెప్పిన మెథడ్ని ఈజీగా మీరు సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఎంత ఇచ్చాడమ్మా? 450. ప్రిన్సిపలే కనుక్కోవాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడమ్మా? 15/100 హోల్ స్క్వేర్. 5 3s are 5 20s are 450 అలాగే ఉంచండి. ప్రిన్సిపల్ ఇంటూ 3 square అంటే అమ్మా 9, 20 square అంటే 400, 9 1s are 950s are 4 5s are ఎంతమ్మా? 20,000. ఇక్కడ ప్రిన్సిపల్ ఏమవుతుందమ్మా? వాల్యూ 20,000 అవుతుంది. ఇలా ఫార్ములా బేస్ మీద చేయొచ్చమ్మా. ఇది మెథడ్ 2. ఫార్ములా బేస్ ఫస్ట్ చెప్పింది డైరెక్ట్ మెథడ్. 21 331 4641 ఆ బేస్ మీద కూడా సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్, అమౌంట్, ప్రిన్సిపల్ అన్ని వాల్యూస్ని మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద గివెన్ ఫిగర్ OM, RL are the medians of a triangle PQR meet at G. Which of the following statement is are correct? ఇచ్చిన చిత్రంలో QM LR అనేవి త్రిభుజం PQR యొక్క మధ్యగత రేఖలు. సో ఇక్కడ QM అనేది మధ్యగత రేఖ, LR అనేది మధ్యగత రేఖ, G అనేది సెంట్రాయిడ్ అని చెప్తున్నాడమ్మా. G అనేది సెంట్రాయిడ్ అంటున్నాడు. ఏది సరి అయింది అంటున్నాడు. ఏది ప్రకటనలలో ఏది సరైన ప్రకటన అంటున్నాడు. ఓకేనా, సరే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ది ఏంటంటే LMG సిమిలర్ టు RQG అంటున్నాడు.
ఎల్ఎంజి ఈ ట్రయాంగిల్ సిమిలర్ టు ఆర్క్యూజీ. ఆర్క్యూజీ సిమిలర్గా ఉన్నాయా అంటే సిమిలర్గానే ఉన్నాయమ్మా. ఈ రెండు సిమిలర్గానే ఉన్నాయి. ఓకేనా, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్గానే ఉంది. LGGR 1:2 అన్నాడు. LGGR 1:2 అన్నాడు. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఒక ట్రయాంగిల్లో మీడియన్ని డ్రా చేస్తే మీడియన్ లైన్ అంటాం దీన్నే. తెలుగులో మధ్యగత రేఖ అమ్మ. మధ్యగత రేఖ అంటాం. ఆ మధ్యగత రేఖ ఎదురు భుజాన్ని 2 సమాన భాగాలుగా, అలాగే త్రిభుజాన్ని 2 సమాన భాగాలుగా విభజిస్తుంది. మరి ఈ మధ్యగత రేఖ ఈ సెంట్రాయిడ్ పాయింట్ దగ్గర పై భాగాన్ని 2 భాగాలుగా, కింద భాగాన్ని 1 భాగంగా 2:1 పార్ట్గా ఆ మధ్యగత రేఖను విభజిస్తుంది. మధ్యగత రేఖ ఏ నిష్పత్తిలో ఉంటుంది? దాని పొడవు అంటే 2:1 నిష్పత్తిలో ఉంటుంది. మరి అప్పుడు ఇక్కడ శీర్షం నుంచి గీసిన రేఖ, ఈ రేఖలో శీర్షం నుంచి వచ్చిన పొడవు 2 భాగాలు ఉంటే ఈ ఖండన బిందువు నుంచి ఇక్కడికి 1 భాగం ఉంటుంది. 2:1 ఉంటుంది అన్నాడు. అవును, కరెక్టే ఉంటుంది. కాకపోతే ఇలా LG1 ఉంటే GR2, GR నుంచి అయితే 2:1, ఇటు నుంచి అయితే 1:2. సో కరెక్టే ఉంది. అంటే 2 స్టేట్మెంట్స్ సరి అయినవేనమ్మా. 2 స్టేట్మెంట్స్ సరి అయినవే. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. సో ఆన్సర్ ఏంటమ్మా? 1 మరియు 2 సరి అయినవే. 1 మరియు 2 సరి అయినవే. ఇది అంటే మీడియన్ బేస్డ్ ప్రాపర్టీగా చెప్పుకుంటాం. ఒక ట్రయాంగిల్లో మధ్యగత రేఖలకు సంబంధించిన సిద్ధాంతంగా చెప్పుకుంటామమ్మా. సో RL అనేది 2:1 రేషియోలో ఉంటుంది. ఈ LMG అలాగే RQG 2 ట్రయాంగిల్స్ ఒకదానికొకటి సరూప త్రిభుజాలు. ఓకేనా, సిమిలర్ ట్రయాంగిల్స్. ఎందుకంటే సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ఇప్పుడున్న యాంగిల్స్ ఉన్నాయి కదమ్మా, ఈ యాంగిల్, ఈ యాంగిల్, ఈ యాంగిల్, ఈ 2 యాంగిల్స్ ఈక్వల్, ఈ 2 యాంగిల్స్ ఈక్వల్, ఈ 2 యాంగిల్స్ ఈక్వల్. ఈ కరస్పాండింగ్ సైడ్స్ రేషియోస్ కూడా ప్రపోర్షన్లో ఉంటాయి. అంటే సైడ్స్ భుజాల నిష్పత్తులు అనుపాతంలో ఉంటాయి. సో అందుకనే ఆ 2 త్రిభుజాలను సరూప త్రిభుజాలు, వాటిని ఇంగ్లీష్లో సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్తాము. ఓకేనమ్మా, ఆన్సర్ బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34 అమ్మా. ఫైండ్ ద లీస్ట్ నెంబర్ బై విచ్ 7938 షుడ్ బి మల్టిప్లైడ్ సో దట్ ద ప్రోడక్ట్ బికమ్స్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే 7938ని ఏ కనిష్ట సంఖ్యతో గుణిస్తే తద్వారా వచ్చే లబ్ధం ఖచ్చితమైన వర్గంగా మారుతుంది. 7938ని ఏ నెంబర్తో మల్టిపుల్ చేయాలి? 2తో మల్టిపుల్ చేస్తే అవుతుందా, 7తో మల్టిపుల్ చేస్తే అవుతుందా, 9తో మల్టిపుల్ చేస్తే అవుతుందా? ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ వీటిని ప్రధాన కారణాంకాలుగా విడగొట్టండి అమ్మా. ప్రైమ్ ఫ్యాక్టర్స్గా సపరేట్ చేద్దాం. ఏ టేబుల్ పోతుందంటే ఇక్కడ క్లియర్గా తెలుస్తుందమ్మా. 2 టేబుల్తోనే స్టార్ట్ చేయి. 2 3s are 2 9s are 2 6s are 2 9s are. నెక్స్ట్ 3 టేబుల్. 3 1s are 3 3s are 3 2s are 3 3s are. అగైన్ 3 టేబుల్. 3 4s are 12 3 4s are 12 3 1s are 441 అంటే 21 into 21 స్క్వేర్. 21 అంటే 7 3s are 21 అంటే 7 3s are. ఇందులో దీన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా విడగొడితే ఇప్పుడు ఏమైందమ్మా? 3 3 3 3 3లు 2లు 1 ఉన్నాయి, 3లు మాత్రం 4 ఉన్నాయమ్మా. నెక్స్ట్ 7లు మాత్రం 2 ఉన్నాయి, 7 స్క్వేర్. ఖచ్చిత వర్గం అవ్వాలి అంటే ఏదైనా ఒక సంఖ్య అమ్మ ప్రధాన కారణాంకాలుగా విడగొట్టినప్పుడు ఖచ్చిత వర్గం అవ్వాలి అంటే పవర్లో ఖచ్చితంగా అన్నీ ఈవెనే ఉండాలి. ఇక్కడ ఏం పవర్ ఈవెన్ ఉంది అంటే ఘాతాంకం అనేది సో సరి సంఖ్య ఇక్కడ బేస్ సంఖ్య ఉంది. అంటే మరొక సిని మల్టిపుల్ చేస్తే 5 + 1 6, ఇది కూడా సరి సంఖ్యగా మారిపోతుంది. ఓకేనమ్మా, ఇది కూడా సరి సంఖ్యగా మారిపోతుంది అనమాట. అలాగా ఏదైనా ఒక సంఖ్య ఖచ్చిత వర్గం అవ్వాలి అంటే ఖచ్చితంగా పవరు ఈవెన్ అయి ఉండాలి. సో మరి ఇక్కడ 3 పవర్ ఈవెన్ ఉంది, 7 పవర్ ఈవెన్ ఉంది, మరి 2 పవర్ కూడా ఈవెన్ ఉండాలి కదా. ఈవెన్ ఉండాలంటే ఈ మొత్తం సంఖ్యను దేంతో మల్టిపుల్ చేయాలి? 2తో మల్టిపుల్ చేస్తే 2 పవర్ 1 into 2 పవర్ 1 1 + 1 2 కూడా సరి సంఖ్య, అంటే 2 పవర్ కూడా ఈవెన్ నెంబర్ అవుతుంది. అప్పుడే అది ఖచ్చిత వర్గం అవుతుంది. సో ఆన్సర్ ఏంటమ్మా? 2. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అమ్మా. 2తో మల్టిపుల్ చేస్తే ఆ లబ్ధాన్ని 2తో మల్టిపుల్ చేస్తే అది మొత్తం ఖచ్చిత వర్గం అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ అమ్మా. 4 అంటే ఏంటి దాని అర్థం? 2 స్క్వేర్. 12 అమ్మ,
12 ఉంది. దీన్ని ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 3గా రాస్తాం. 2 పవర్ 1 సారీ 2 ఇంటూ 3 12ని ఏమని రాస్తామమ్మా జనరల్గా? 12ని ఏమని రాస్తాం? 4 2 6 అని, దీన్ని 2 3 అని రాస్తాం. 2 స్క్వేర్ 3 పవర్ 1 ఖచ్చిత వర్గం కాదు, ఎందుకంటే 2 పవర్లో ఈవెన్ ఉంది, కానీ 3 పవర్లో ఈవెన్ ఉందా? లేదు. అంటే ఈ సంఖ్యను 3 పవర్లో ఈవెన్ రావాలంటే ఒక 3 వాల్యూతో మల్టిపుల్ చేయాలి కదా. 3 పవర్ 1 ఇంటూ 3 పవర్ 1 3 స్క్వేర్, ఇప్పుడు 2 స్క్వేర్ 3 స్క్వేర్ 9 4 36. చూడండి 36 అనేది 6 స్క్వేరే కదా, ఖచ్చిత వర్గమే కదా. సో ఇలాగా అంటే పవర్లో ఆడ్ రాకుండా పవర్లు అన్నీ ఈవెన్ వచ్చేటట్టు చూసుకోవాలి. పవర్ ఎక్కడైతే ఆడ్ వస్తుందో ఆ నెంబర్తో మల్టిపుల్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా ఆ నెంబర్ మొత్తం ఖచ్చిత వర్గం కింద మారిపోతుందమ్మ. సో 2తో మల్టిపుల్ చేస్తే ఆ సంఖ్య ఖచ్చిత వర్గం పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ సెట్ ఆఫ్ సామ్సంగ్ ఫోన్ ఈజ్ సోల్డ్ ఫర్ 1764 ఆఫ్టర్ గివింగ్ 2 ఈక్వల్ సక్సెసివ్ డిస్కౌంట్స్ అండ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ 3136. వాట్ వాజ్ ద పర్సంటేజ్ డిస్కౌంట్ ఆఫర్డ్? 3136 ప్రకటన ధరపై 2 సమానమైన రాయితీలను అందించిన తర్వాత శాంసంగ్ ఫోను సెట్ 1764కి విక్రయించబడింది. ఎంత శాతం రాయితీ ఇవ్వబడింది? అయితే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మార్కింగ్ ప్రైస్ ఎంతమ్మా? 1764 నుంచి ఎంతకు సేల్ అయింది? 31 ఏమా మార్కింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? మార్కింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడమ్మా క్వశ్చన్లో? 3136 మార్కింగ్ ప్రైస్ నుంచి 1764కి సేల్ చేయడం జరిగింది. 3136 మార్కింగ్ ప్రైస్ నుంచి 1764కి సేల్ చేయడం జరిగింది. అంటే 2 వరుస తగ్గింపులు ఇచ్చినా కూడా ఎక్కడా కూడా దశాంశ సంఖ్య అనేది రావలేదు. రౌండ్ ఫిగర్ వాల్యూ వచ్చిందంటే ఖచ్చితంగా 2 వరుస తగ్గింపులు రౌండ్ ఫిగర్ వాల్యూవే అయి ఉండాలి. అంటే 15.75%కి అవకాశం లేదు, 30.25%కి అవకాశం లేదు. రౌండ్ ఫిగర్ వాల్యూ అవ్వాలి అంటే ఖచ్చితంగా పర్ఫెక్ట్ ఫ్రాక్షన్ వచ్చే విధంగా ఉండాలి. ఇలా 26% కూడా అవకాశం లేదు, 25%కే ఛాన్స్ ఉంది. ఎందుకంటే 25% అంటే భిన్నం 1/4. ఒకవేళ ఇది తీసుకుంటే భిన్నం 13/20, అంటే చాలా పెద్ద నెంబర్. ఫ్రాక్షన్ వాల్యూ డెసిమల్స్ వచ్చే ఛాన్స్ ఇక్కడ ఉంది. సో మీరు చేసింది కరెక్టా కాదా అని క్రాస్ చెక్ చేసుకోవాలనుకుంటామా. మొదటి తగ్గింపు 20%, రెండవ తగ్గింపు కూడా 20%. 25% అంటే భిన్నం ఎంత? 1/4. 4 అనేది మార్కింగ్ ప్రైస్ అయితే 1 అనేది ఏమవుతుందమ్మా ఇక్కడ? డిస్కౌంట్. మార్కింగ్ ప్రైస్ డిస్కౌంట్ పోగా మిగిలింది ఏ ప్రైస్ అవుతుందమ్మా? సేల్ ప్రైస్. నిర్ణీత ధరలో నుంచి డిస్కౌంట్ని తీసేగా మిగిలింది అమ్మిన వేల. అంటే 4 పార్ట్స్ మీద 1 డిస్కౌంట్ ఇచ్చి 3కి అమ్మాడు, మరలా 4 పార్ట్స్ మీద 1 డిస్కౌంట్ ఇచ్చి 3కి అమ్మాడు. 4 4 16, 3 3 9. సో ప్రస్తుత ధర 9 పార్ట్స్ 3136 అన్నాడు. సో ఇనిషియల్ వాల్యూ వాడు చెప్పిన వాల్యూ అయి ఉండాలి. ప్రస్తుత ధర అంటే సేల్ ప్రైస్ కదా. ప్రస్తుత ధర ఎంత? 1764. వరుస తగ్గింపుల తర్వాత అమ్మింది ఎంత? 1764. ఇనిషియల్ వాల్యూ ఎంత? కరెక్ట్గా చూడండి అమ్మా. ఈ రెండింటితో పోయేదే ఉంది ఆప్షను. 9 టేబుల్ అంటే 10 + 8 18 ఖచ్చితంగా పోతుంది. 9 1 9, 9 1 9, 9 8 72, 9 1 9, 9 1 9 అంటే ఎంతమ్మా? 86 వస్తుంది. 9 9 81, 9 9 81, 9 7 9 6 54, 196 టైమ్స్ పోతుంది. 9 6 54, 196. 16 6 ఎంతమ్మా? 96. 16 6 96, 16 9 144, 144, 153, 153, 16 1 16, 16 15 31, 3136. సరిపోయిందమ్మా వాడు ఇచ్చిన వాల్యూ 3136. అసలు 1764 అనేది అమ్మిన వేల. ఇలా మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు మీకు ఏమైనా డౌట్ ఉంటే. ఓకేనా. ఆన్సర్ ఏంటమ్మా ఇక్కడ? 4 అనేది 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. 36. ఫైండ్ ద 4th ప్రపోర్షన్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్. 4వ అనుపాతం అంటే 3 సంఖ్యలు ఇచ్చాడమ్మా. 3 సంఖ్యలు ఇచ్చి 4వ అనుపాతం ఎంత అన్నాడు. ఓకేనా. ఇక్కడ కండిషన్ ఏంటంటే A/B = C/D. ఇచ్చిన వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి D ఎంతో చెప్పేయచ్చమ్మా. ఫస్ట్ నెంబర్ ఎంత అంటే 1/3 of 18 అన్నాడు. 3 1 3 6. రెండో నెంబరు 5 1 5 4, 4 4 16 అంటున్నాడు.
మూడో నెంబరు 7 1 జా 7 4 జా 3 4 జా 12. నాలుగో నెంబర్ ఏంటంటే అమ్మ ఇక్కడ టీ. ఇలా 4 నెంబర్స్ ఉన్నాయి. టీ మ్యాచ్ చేసి సబ్స్టిట్యూట్ చేయము. లేదా ఇలా కూడా చెప్పొచ్చు. అంటే ఏబి అనేవి ఏ రేషియోలో ఉన్నాయో సిడీలు కూడా అవే రేషియోలో కదా ఉంది. అంటే 6 అనేది 12 అయితే 16 అనేది ఎంత? 6 2 జా 12, 16 2 జా ఎంతమ్మా 32. సో 4వ అనుపాతం ఎంత అంటే 32 అవుతుంది. ఇలా చెప్పొచ్చు. లేదా ఇందులో సబ్స్టిట్యూట్ చేసైనా చెప్పొచ్చు అమ్మా. 6/16 ఈజ్ ఈక్వల్ టు 12/d. 6 1 జా 6 2 జా డీని అవతల తీసుకెళ్ళాం. d ఈజ్ ఈక్వల్ 16 2 జా ఎంతమ్మా 32. సో ఆన్సర్ ఎంత? 32 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతున్నాం. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ నెంబర్ 57 అమ్మా. ఏ నెంబర్ ఈజ్ క్యూబ్ ఆఫ్ 53. ఏ నెంబర్ ఈజ్ క్యూబ్ ఆఫ్ 53. When 7 times of 57 is subtracted from the number, the resultant number which is formed will be divisible by which number అంటాడు. ఒక సంఖ్య యొక్క ఘనము అంటే 53 నుంచి ఒక సంఖ్య యొక్క ఘనమూలం నుండి ఒక సంఖ్య యొక్క ఘనమూలం కదమ్మా ఇది క్యూబ్ ఆఫ్ నెంబర్ అన్నాడు కదా. ఒక సంఖ్య యొక్క ఘనమూలం కాదు, ఒక సంఖ్య యొక్క ఘనం నుండి 57 యొక్క 7 సార్లు తీసివేసినప్పుడు 57 యొక్క 7 సార్లు తీసివేసినప్పుడు ఫలిత సంఖ్య ఇచ్చిన సంఖ్యలలో దేనితో డివిజిబుల్ అవుతుంది అంటున్నాడమ్మా. ద వాల్యూ ఎంత అవుతుందంటే 750 జా 350 49 399 అవుతుంది. 53 క్యూబ్ అనేది పక్కన క్యాలిక్యులేట్ చేద్దామమ్మా. 3ని క్యూబ్ చేసి చివరిలో రాయండి. 5 క్యూబ్ ఎంత 125 ఫస్ట్లో రాయండి అమ్మ. 5ను 3ని ఒకసారి మల్టిపుల్ చేయి, మరలా 5ను 3ని మల్టిపుల్ చేయి. ఒకసారి 5ని స్క్వేర్ చేయి, మరొకసారి 3ని స్క్వేర్ చేయి. 25 3 జార్ ఎంత 75. 9 5 జార్ ఎంతమ్మా 45. మిడిల్ నెంబర్స్ని డబల్ చేయి. 150 90 యాడ్ చేయమ్మా 7 2 క్యారీ. 90 + 45 135 + 2 137 137 అమ్మా. 150 220 220 238 238 120 + 20 148 148877 అవుతుంది వాల్యూ. ఈ వాల్యూ ఎంతమ్మా 148877. ఇందులో నుంచి 399ని రిమూవ్ చేద్దాం. ఆల్మోస్ట్ 800లో రౌండ్ ఫిగర్ 400 తీసేస్తే 148 400. 77కి ఒకటి తక్కువ ఉంది కదా ఇక్కడ 400కి ఒకటి కలిపేసి 78 అవుతుంది. ఆల్టర్నేట్ డిజిట్స్ చూడండి అమ్మా. 7 8 8 16 8 8 16. కరెక్ట్గా ఆల్టర్నేట్ డిజిట్స్ అంటే 11తో పోతుంది కదా. సో అంటే ఆప్షన్లో ఫస్ట్ 9 టేబుల్ ఉంటే 9 చెక్ చేయండి, 11 టేబుల్ ఉంటే 11 చెక్ చేయండి. సో 11తో పోతుంది కాబట్టి ఈ కంప్లీట్ నెంబర్ ఖచ్చితంగా దేంతో డివిజిబుల్ అవుతుందమ్మా 11తో డివిజిబుల్ అవుతుంది ఆ రిజల్ట్. ఇంకా 12తో పోయే ఛాన్స్ లేదు, 19తో పోదు, 13తో పోదు. ఒక ఆప్షన్తో డివిజిబుల్ అయిందంటే మిగతా వాటితో డివిజిబుల్ కాదమ్మా. కాబట్టి క్రాస్ చెక్ చేయండి. 12లో 4 3 జా 4తో పోవాలి. 4తో పోవాలంటే లాస్ట్ 2 డిజిట్స్ 4తో పోవాలి. 4 1 జా లేదు పోవట్లేదు. సో క్లియర్గా చెప్పేచ్చమ్మా 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అని. నెక్స్ట్ క్వశ్చన్. హౌ మచ్ చికోరీ at 5 per kg షుడ్ బి యాడెడ్ టు 10 kg ఆఫ్ కాఫీ at 12 per kg సో దట్ ద మిక్చర్ విల్ బి వర్త్ 7.50 per kg. కిలో 5 రూపాయల చొప్పున ఎన్ని కిలోల చికోరీని కిలో 12 రూపాయల చొప్పున 10 కిలోల చికోరీకి కలపడం ద్వారా మిశ్రమం యొక్క ధర కిలో 7.50 రూపీస్ అవుతుంది అంటున్నాడు. లైన్ మెథడ్ చేద్దామమ్మా. బాటంలో కిలోలో చూపిస్తుంది, నెంబర్ ఆఫ్ కేజెస్ ఇక్కడ యావరేజ్ ప్రైస్, యావరేజ్ కాస్ట్ కంబైన్డ్ యావరేజ్ కాస్ట్ ఇండికేట్ చేస్తుంది. కిలో 5 రూపాయల చొప్పున ఎన్ని కిలోల చికోరీని కిలో 12 రూపాయల చొప్పున 10 కిలోల చికోరీతో కలపడం వలన మిశ్రమం ధర కిలో 7.50 అవుతుంది అన్నాడు. మా 5కి 7.5కి డిఫరెన్స్ 2.5, 7.5కి 12కి డిఫరెన్స్ 4.5 అమ్మ. ఓకేనా. 5 5 జా 5 9 జార్ అవుతుంది. 5 పార్ట్స్ ఇటు వస్తుందమ్మా, 9 పార్ట్స్ ఇటు. అంటే 5 పార్ట్స్ ఎక్కడి నుంచి వెళ్ళిన వాల్యూవే, ఈ 9 పార్ట్స్ ఎక్కడి నుంచి వెళ్ళిన వాల్యూ. ఎందుకంటే బ్యాలెన్సింగ్ కోసం ఇక్కడున్న వాల్యూ అటు, ఇక్కడున్న వాల్యూ ఇటు తీసుకొస్తాం. 5 పార్ట్స్ 10 అయితే 9 పార్ట్స్ ఎంత 5 డబులే కదమ్మా. 9 డబుల్ ఎంత 18 kg. అంటే 10 కిలోల చక్కెరతోటి 18 కిలోల చక్కెరని కలపడం జరిగిందమ్మా. ఇది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది. సో 38కి ఆన్సర్ ఏంటి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
ఇదే క్వశ్చన్ని ఇంకొక మెథడ్లో చేయాలంటే ఎలా చేయొచ్చు అంటే అలిగేషన్లో చేస్తాం. హౌ మచ్ చికోరీ ₹5 per kg షుడ్ బి యాడెడ్ టు 10 kg ఆఫ్ కాఫీ ఎట్ 12 రూపీస్ పర్ కేజీ. సో ద మిక్చర్ వర్త్ విల్ బి 7.50 per kg అన్నాడు. ఒక రకం ₹5, మరో రకం ₹12. మిశ్రమం ఎంత అంటే 7.5 అమ్మ. 7.55 డిఫరెన్స్ 2.5, 12, 7.5 డిఫరెన్స్ ఎంత అంటే 4.5. 5 5s are 5 9s are ఏ రేషియోలో ఉందమ్మా? 9:5 రేషియోలో ఉంది. మొదటి రకం ఎన్ని కిలోలు అనే క్వాంటిటీ ఇచ్చాడు క్లియర్గా, 10 kgs అని ఇచ్చాడు అమ్మా మొదటి రకం. 5 parts 2s are 10 అయితే 9 2s are ఎంతమ్మా? రెండో రకం 18 kg. రెండో రకం 18 kgsని తీసుకోవడం జరిగింది. ఇలా మెథడ్ 1, మెథడ్ 2 మీకు ఏది కంఫర్ట్గా ఉంటే ఆ మెథడ్ని మీరు యూజ్ చేయొచ్చమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 39. The ratio of the present ages of A and B is 4:5 respectively. If the average present age of ABC is 34 years and the present age of C is twice the present age of A, find the present age of C. మరి ABC యొక్క వయసుల నిష్పత్తి ఎలా ఉంది? ఏబిసిలలో ఏబి యొక్క వయసులో 4A 5A అనుకుంటే ఏబిసిల యొక్క మొత్తం ప్రస్తుత సగటు 34. ముగ్గురి సగటు 34 మొత్తము అంటే ఇంటూ 3 అమ్మ. 3 30s are 90, 3 30s are 90, 3 4s are 12, 102. ముగ్గురు ఏజ్ ఎంతమ్మా? 3 30s are 90, 3 4s are 12, 102. ముగ్గురు మొత్తం వయసు 102. సి యొక్క ప్రస్తుత వయసు ఏ ప్రస్తుత వయసుకి 2 రెట్లు అంటున్నాడు. ఏ ప్రస్తుత వయసుకి సి వయసు ఎన్ని రెట్లు అమ్మా? 2 రెట్లు. 4కి డబల్ అంటే 8. ఇది మొత్తం కలిపితే 12. 12 + 5 ఎంతమ్మా? 17A. 17 1s are 17 6s are ఏ ఎంతమ్మా? 6. అయితే ఇందులో మనకి ఏమడిగాడు? సి ప్రస్తుత వయసు ఎంత? సి ఎంతమ్మా? 8 parts 8A. ఏ ఎంత? 6. 8 6s are ఎంతమ్మా? 48. సో సి ప్రజెంటేజ్ ఎంత ఉందమ్మా? 48 years ఉంది. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? 39కి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ 40. Balwant and Puneet started the business by investing in the ratio 8:7 respectively. Time periods for their investment were 15 months and T months respectively. At the end of the business, profit share of Puneet was 40% more than the profit share of Balwant. Find the value of T. Balwant Puneet ఇద్దరు ఏ నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారమ్మా? 8:7 రేషియోలో పెట్టుబడి పెట్టారు. 8:7 రేషియోలో పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని ప్రారంభించారు. మొదటి వ్యక్తి 15 months ఇన్వెస్ట్ చేస్తే రెండో వ్యక్తి 10 months ఇన్వెస్ట్ చేశాడు. అయితే వ్యాపారం ముగిసే సమయానికి పునీత్ యొక్క లాభం వాటా బలవంత్ యొక్క వాటా లాభం కంటే 40% ఎక్కువ అన్నాడు. బలవంత్ వాటా 100% అయితే బలవంత్ మీద పునీత్ 40% అంటున్నాడు అమ్మా ఎక్కువ. సార్ ఇంగ్లీష్ స్టేట్మెంట్ చూడండి క్లియర్గా. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద బిజినెస్ ప్రాఫిట్ షేర్ ఆఫ్ పునీత్ వాజ్ 40% మోర్ దాన్ ద ప్రాఫిట్ షేర్ ఆఫ్ బలవంత్ అంటున్నాడు. ఇలా తీసుకుంటాం. దీన్ని సింప్లిఫై చేస్తే పునీత్ అనే క్యాండిడేట్ ఎన్ని మంత్స్ ఇన్వెస్ట్ చేశారు అనేది మనకు వస్తుందాం ఇక్కడ. చూద్దాం. 7 1s are 0 0 ఎలాగో క్యాన్సల్ కదా. 2 5s are 2 7s are 7 1s are 7 1s are క్యాన్సిల్. 5 1s are 5 3s are క్యాన్సిల్. టీ అవతల తీసుకెళ్ళాము. 8 3s are ఎంత? 24 months. పునీత్ అనేవాడు ఎన్ని మంత్స్ ఇన్వెస్ట్ చేయడం జరిగిందమ్మా బిజినెస్లో? పునీత్ అనేవాడు బిజినెస్ ఎన్ని మంత్స్ ఇన్వెస్ట్ చేశాడు? 24 months ఇన్వెస్ట్ చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 40కి ఆన్సర్ ఏంటమ్మా? ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద రేషియో ఆఫ్ ద లెంత్ ఆఫ్ ట్రైన్ ఏ ట్రైన్ బి is 6:5. ట్రైన్ ఏ crosses 540 meters along platform in 15 seconds. Train A, Train B are running at speeds of 60 meters per second, 35 meters per second respectively. Find the time taken by Train B to cross the same platform. రైలు ఏ రైలు బి యొక్క పొడవుల నిష్పత్తి ఇచ్చాడమ్మా 6:5 అని. రైలు ఏ 540 మీటర్ల పొడవున్న ప్లాట్ఫామ్ని 15 సెకండ్లో దాడుతుంది. అంటే 540 మీటర్స్ పొడవున్న ఒక ప్లాట్ఫామ్ని ఏనే ట్రైన్ ఎంత టైంలో క్రాస్ చేస్తుంది అన్నాడమ్మా? 15 సెకండ్లలో క్రాస్ చేస్తుంది. అయితే రైలు ఏ రైలు బి వేగాలు 60 30 అంటున్నాడు. అంటే రైలు ఏ అనేది 15 సెకండ్స్ పాటు 60 స్పీడ్తో వెళ్తుందమ్మా. 15 60s are ఎంత? 900 meters. ట్రైన్ ఏ పొడవు ఎంత? ట్రైన్ ఏ 15 సెకండ్లలో వెళ్ళే దూరం ఎంత? 900. ఆ 900లో 540 ప్లాట్ఫామ్ అయితే ఆ 900లో 540
900లో అమ్మ 540 ప్లాట్ఫామ్ అయితే మిగిలిన 360 ఏమవుతుందంటే ఏ అనే ట్రైన్ లెంత్ అవుతుంది 6 పార్ట్స్ 360 660 360 అయితే 560 ఎంతమ్మా 300. సెకండ్ ట్రైన్ లెంత్ ఎంత వస్తుంది 300 వస్తుంది. ఇప్పుడు ఏమంటున్నాడు బి స్పీడ్ తోటి ఫస్ట్ ట్రైన్ లెంత్ సెకండ్ ట్రైన్ లెంత్ ఫైండ్ అవుట్ చేయగలను. రెండు బి అనే ట్రైను మీన్స్ ఇక్కడ ఏ ట్రైన్ స్పీడ్ తోటి ఫస్ట్ ట్రైన్ లెంత్ సెకండ్ ట్రైన్ లెంత్ ఫైండ్ అవుట్ చేయగలిగినాం. ఇప్పుడు బి అనే ట్రైన్ ఇంత వేగంతో వెళ్తుంది, అదే ప్లాట్ఫామ్ని బి అనే ట్రైన్ ఎంత టైంలో దాడుతుంది అంటున్నాడు. సో ఇప్పుడు బి లెంత్ ఎంత అమ్మా, బి లెంత్ ఎంత వచ్చింది మనకి 300 వచ్చింది. ప్లాట్ఫామ్ ఆల్రెడీ 540 ఇచ్చాడు. 500 + 300 ఎంతమ్మా 840. 840 లెంత్ ఉన్న ప్లాట్ఫామ్ని బి అనే ట్రైన్ ఎంత వేగంతో క్రాస్ చేస్తుందమ్మా 35 స్పీడ్తో క్రాస్ చేస్తుంది. ఓకేనా 35 7 5 7 1 7 2 5 1 5 2 5 4 ఎంత టైం పడుతుందమ్మా 24 సెకండ్స్ టైం అనేది పడుతుంది. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ అంటే ఒక డేటాతోటి ఒక లెంత్ని ఒక డేటాతోటి మరొక దాని డేటాను కనుక్కుంటాం. అప్పుడు 840 లెంత్ని రెండో ట్రైన్ 35 స్పీడ్తో క్రాస్ చేయడానికి పట్టే టైం ఎంత అంటే 24 సెకండ్స్. ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ అమ్మా 42 క్వశ్చన్ నెంబర్ 42. Two circles of radii 20 centimeters 13 centimeters intersect each other in such a way that distance between their centers is 21 centimeters. Find the length of the common chord to the circles. Two circles అన్నాడమ్మా. 2 circles రేడియస్ ఒకదాని రేడియస్ ఎంత అన్నాడంటే ఒకదాని రేడియస్ 20 అన్నాడు, మరొక దాని రేడియస్ 13 అన్నాడు. ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ ఇచ్చాడు. ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు 21 ఇచ్చాడమ్మా. రెండింటి మధ్య లెంత్ ఏమడిగాడు ఫైండ్ ద లెంత్ ఆఫ్ కామన్ కార్డ్ టు ద సర్కిల్స్. ఈ కామన్ కార్డ్ లెంత్ ఎంత అని అడిగాడు. అంటే ఈ లెంత్ ఎంత ఉంటుందో ఈ లెంత్ అంతే ఉంటుంది. ఫస్ట్ నువ్వు ఈ లెంత్ ఫైండ్ అవుట్ చేస్తే చాలు, దీన్ని డబల్ చేస్తే ఈ లెంత్ వస్తుందమ్మా. ఓకేనా, ఇక్కడ నువ్వు గమనించు ఇది ఏంటమ్మా రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ డిస్టెన్స్ బిట్వీన్ 2 సెంటర్స్ని రెండు కేంద్రకాల మధ్య దూరాన్ని ఈ ఉమ్మడి జా కామన్ కార్డ్ అమ్మ, ఇది ఉమ్మడి జా అంటాం తెలుగులో. ఈ ఉమ్మడి జా లంబంగా ఖండిస్తుందమ్మా. సరే ఈ లంబకోణ త్రిభుజంలో ట్రిప్లెట్స్ గమనిస్తే ఓకేనా 20 అంటే 5 అనేది అంటే 4 టైమ్స్ పోతుందమ్మా ట్రిప్లెట్స్. ఇక్కడ 20 అంటే 4 5 పోతుంది, 4 5 పోతుంది ట్రిప్లెట్స్. ఇక్కడ ఈ లంబకోణ త్రిభుజంలో ట్రిప్లెట్స్ 13 ఉంది. 13 అంటే 5 12 13 ఇక్కడ ఈ యొక్క ట్రిప్లెట్స్. ఇక్కడ కూడా ట్రిప్లెట్స్ వచ్చేటప్పటికి 4 5 20. ఇక్కడ కూడా 4 టేబుల్ 4 3 4 4 అనేది ఇక్కడ డిసైడ్ చేయొచ్చు. ఇక్కడ ఈ లెంత్ ఎంత ఉందో ఈ లెంత్ అంతే ఉంటుంది. ఈ రెండు లెంత్లు కలిపి ఆప్షన్లో ఉన్న వాల్యూ మనకి ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ 12 అనుకుంటే పైన 6 కింద 6. 6 అంటే 4లో పోతుందా పోదు, ఇది కాదు. మరి 9 అనేది 4లో పోతుందా పోదు. 30 అనేది 4లో పోతుందా పోదు. 24 4లో పోతుందమ్మా. అంటే ఈ లెంత్ 12 ఈ లెంత్ 12. 4 5 4 3 4 4 16. అంటే ఇప్పుడు ఇది 13 ఇది 12 అంటే ఇది 5. 16 + 5 21. వాడు ఇచ్చినటువంటి సెంటర్స్ మధ్య డిస్టెన్స్ 21 టాలీ అయింది కదమ్మా. సో రెండు కేంద్రాల మధ్య దూరం ఎంత 21. అంటే ఇది పైథాగరన్ ట్రిప్లెట్స్ బేస్ మీద క్యాలిక్యులేట్ చేస్తామమ్మా. పైథాగరన్ ట్రిప్లెట్స్ బేస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా, పైథాగరన్ ట్రిప్లెట్స్ బేస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ 16 ఇక్కడ 5 ఉంటే అప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది 12 ఉంటుంది. 4 4 4 3 4 5 ట్రిప్లెట్స్ అంటే 3 4 5 అనే ట్రిప్లెట్స్ 4తో మల్టిపుల్ చేస్తే వచ్చే రిజల్ట్స్ ఇక్కడ రాసినాం. అలాగే ఇంకో ట్రిప్లెట్ 5 12 13 ట్రిప్లెట్స్ బేస్ మీద ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తాం. ఈ లెంత్ 12 దీన్ని డబల్ చేస్తే 12 12 + 12 ఎంతమ్మా 24. అలా మనకి ఆప్షన్ అనేది 4th ఆప్షన్ అవుతుంది. ఉమ్మడి జా రెండు ఖండించుకున్న ఉమ్మడి జా పొడవు ఎంత అంటే 24 సెంటీమీటర్స్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పెయింటర్ హ్యాస్ టు పెయింట్ ఏ హాలో సిలిండర్ ఆఫ్ హైట్ 8 సెంటీమీటర్లు 7 సెంటీమీటర్స్. ద ఇన్నర్ రేడియస్ ఆఫ్ ద సిలిండర్ is 4 centimeters. The uniform thickness of cylinder is 1 centimeter. If the painter needs 18 liters of paint to paint all the surfaces of cylinder, how many liters of paint will he need to paint only the inner surface of the cylinder?
క్వశ్చన్ ఏంటంటే అమ్మా, ఒక చిత్రకారుడు 7 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న బోలు స్తూపంకి రంగు వేయాలి. స్తూపం యొక్క అంతర్గత వ్యాసార్థం 4 సెంటీమీటర్లు, స్తూపం యొక్క ఏకరీతి మందం 1 సెంటీమీటరు, స్తూపం యొక్క మొత్తం ఉపరితలానికి రంగు వేయడానికి పెయింటింగు 18 లీటర్ల రంగు అవసరమైతే అతను స్తూపం లోపలి ఉపరితలం మాత్రమే రంగు వేయడానికి ఎన్ని లీటర్లు కావాలి? స్తూపము హాలో సిలిండర్ అన్నాడమ్మా. లోపలంతా ఖాళీ ఉంది. ఓకేనా? ఇన్నర్ రేడియస్ ఏమి ఇచ్చాడు? 4. మందం ఎంత ఇచ్చాడమ్మా? 1. అంటే ఎక్స్టర్నల్ రేడియస్ 5 ఇచ్చాడు. హైట్ ఎంత? 7 ఇచ్చాడు. అంటే ఈ సర్ఫేస్కి పెయింట్ వేయడం జరిగింది, ఈ సర్ఫేస్కి పెయింట్ వేయడం జరిగింది, ఇక్కడ బాటమ్ కింద కూడా ఈ సర్ఫేస్కి పెయింట్ వేయడం జరిగింది. టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత అంటే పెయింట్ వేసింది ఇలా వక్ర ఉపరితల వైశాల్యం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఈ వక్ర ఉపరితల వైశాల్యం అంటే ఇలా ఉంది కదమ్మ కర్వ్ షేప్. వక్ర ఉపరితల వైశాల్యం అంటే వృత్త పరిధి ఇంటూ ఎత్తమ్మ 2πr ఇంటూ హైట్ ప్లస్ లోపల కూడా ఒక చిన్న స్తూపం ఉంది కదమ్మా, సిలిండర్, స్మాల్ సిలిండర్, దానికి కూడా పెయింట్ వేయడం జరుగుతుంది. అది కూడా 2πrh, స్మాల్ ఆర్ కాబట్టి స్మాల్ ఆర్హెచ్ అంటున్నా. నెక్స్ట్ ఈ పైన ఈ భాగం ఈ మందానికి ఈ కింద ఉన్న గ్యాప్కి ఈ మందానికి పెయింట్ వేయడం జరిగింది. అంటే ఈ లార్జ్ సర్కిల్ ఏరియాలో నుంచి స్మాల్ సర్కిల్ ఏరియా రిమూవ్ చేస్తే మందం వస్తుంది. ఓకేనా? పై కామన్ తీస్తే πr² - r². పైన ఎంత మందం అయితే ఉందో అంటే ఈ థిక్నెస్ ఎంత అయితే ఉందో కింద కూడా అంతే ఉంది కాబట్టి 2 టైమ్స్ తీస్తాం ఇలాగా. ఓకేనా? ఈ మొత్తం విలువకి పెయింట్ వేయడం జరుగుతుందమ్మా. ఈ మొత్తం ఏంటంటే మొత్తం ఉపరితల వైశాల్యం టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. దీనికి 8 లీటర్ల పెయింట్ అవసరం అవుతుందంట. ఇప్పుడు 2π కామన్ తీద్దాం. 22/7. r అంటే 5, 5 7s 35. rh అమ్మ 4 7s 28. r² అంటే అమ్మ 5² 25, 3² 5² ఎంత 25, 4² 16 అంటే 9 మిగిలింది. 25లో 16 పోతే 9. ఇప్పుడు ఈ వాల్యూ ఎంతమ్మా? 72 వస్తుంది. ఓకేనా? అంటే ఈ మొత్తం భాగానికి పెయింట్ వేయడానికి 18 లీటర్లు అవసరం అవుతుందమ్మా ఇక్కడ. అయితే లోపలి సిలిండర్కి పెయింట్ వేయడానికి ఎంత? లోపల సిలిండర్ అంటే ఇదే కదా, మన లోపల సిలిండర్ అంటే స్మాల్ సిలిండర్ కదా. లోపల సిలిండర్ అంటే ఏమొస్తుందమ్మా? ఇది 2πrh. దీనికి పెయింట్ వేయడానికి ఎన్ని లీటర్లు అవసరం? 2π అంటే 22/7, రేడియస్ అంటే 4, h అంటే 5 అమ్మ. ఎంత? ఎన్ని లీటర్లు అవసరం అవుతుంది? 2π r అంటే 4, 2π r అంటే రేడియస్ 4, హైట్ అంటే 7 అమ్మ. ఎన్ని లీటర్లు పడుతుంది అన్నట్టు. ఓకేనా? 2 క్యాన్సిల్, 22/7 22/7 క్యాన్సిల్. ఓకేనా? 4 1s 4 18s క్యాన్సిల్. 18 భాగాలు 18 లీటర్లు అయితే 7 భాగాలు ఎన్ని లీటర్లమ్మా? 7 లీటర్లు. సో లోపల ఉపరితలానికి పెయింట్ వేయడానికి అయ్యే ఖర్చు ఎంత అంటే లోపల భాగానికి పెయింట్ వేయడానికి అయ్యే ఖర్చు ఎంత అంటే 7 లీటర్లమ్మ. ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మ. xy - y + 1 = 0, yz - z + 1 = 0. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x - xz వాల్యూ ఎంత? ఇక్కడ ఏం కామన్ తీయొచ్చమ్మా? x కామన్ తీస్తే 1 - z వాల్యూ మిగులుతుంది. ఓకేనా? x కామన్ తీస్తే 1 - z వాల్యూ మిగులుతుంది. ఇక్కడ x ఎంతో చూద్దాం. ఇక్కడ y కామన్ తీస్తే అమ్మ ఇక్కడ y కామన్ తీస్తే మనకి x కదా కావాలి, y నేమ్ కామన్ తీయొద్దు. x కదా కావాలి, y నేమ్ కామన్ తీయొద్దు. xy అక్కడే ఉంచమ్మా. y -1 అవతలకి వెళ్తుంది, x అక్కడే ఉంచు. y - 1/y. x ప్లేస్లో y - 1/yని సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 1 - z అలాగే మిగిలిపోయి ఉంటుంది. మరి 1 - z అంటే మనకి ఇక్కడ ఏం తెలుసో దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 - z అనేది ఇక్కడ ఈక్వేషన్లో ఈ 1 - z అక్కడే అలాగే ఉంచమ్మా. 1 - z అలాగే ఉంచితే ఈ 1 - z అలాగే ఉంచితే ఈ +yz అవతలకి వెళ్తే ఏమవుతుందమ్మా? -yz అవుతుంది. అంటే ఈ ప్లేస్లో -yz సబ్స్టిట్యూట్ చేస్తాం. y క్యాన్సిల్.
ఇంకేం మిగిలింది మనకి ఇక్కడ మైనస్ వై ఇంటూ జెడ్ మైనస్ వైజెడ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ జెడ్. అంటే ఈ ప్లేస్లో ఏమొస్తుందో అదే కదా మనకు అడిగాడు. ఇప్పుడు ఇదే ఈక్వేషన్ కింద గమనిస్తామా వైజెడ్ మైనస్ జెడ్ 1 ఈ వాల్యూస్ అని అవతలు తీసుకెళ్ళాము 1 అక్కడే ఉంచి ఈ వాల్యూస్ అని అవతలు తీసుకెళ్తే మైనస్ వైజెడ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ జెడ్ మైనస్ వైజెడ్ ప్లస్ జెడ్ ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చాము ఇక్కడ నువ్వు 1ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత 1 అవుతుంది. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకసారి మళ్ళీ చెప్తా చూడమ్మా. అడిగింది ఏంటి ఎక్స్ మైనస్ ఎక్స్జెడ్ అడిగాడు. ఎక్స్ కామంది వై మైనస్ జెడ్. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది ఫస్ట్ ఈక్వేషన్లో ఇలా వచ్చింది. యాజ్ ఈజ్ ప్రతిక్షేపించు. 1 మైనస్ జెడ్ అంటే 1 మైనస్ జెడ్. ఈ వైజెడ్ అవతలకి వెళ్తే మైనస్ వైజెడ్. వై క్యాన్సిల్ క్యాన్సిల్ వై క్యాన్సిల్ వై ఇంటూ జెడ్ మైనస్ వైజెడ్ వై మైనస్ జెడ్ ఇంటూ మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ జెడ్. ఈ ప్లేస్లో ఇక్కడ ఈ వాల్యూస్ మొత్తం అవతలకు వచ్చేస్తే 1కి ఈక్వల్ అవుతుంది. ఈ ప్లేస్లో 1 ప్రతిక్షేపించమ్మా. సో 44 ఆన్సర్ అంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అమ్మా 45. అమన్ అండ్ నమన్ టుగెదర్ కంప్లీట్ ఎ వర్క్ టుగెదర్ ఇన్ 45 days. నెక్స్ట్ నమన్ కిషన్ టుగెదర్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 36 days. కిషన్ అమన్ టుగెదర్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 60 days. ఫైండ్ ద టైమ్ టేకెన్ బై దెమ్ టు కంప్లీట్ ట్వైస్ ఆఫ్ ద వర్క్ ఆల్ ఆఫ్ దెమ్ వర్క్ టుగెదర్. ఏంటంటమ్మా అమన్ నమన్ ఏఎన్ ఒక వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేయగలుగుతున్నారమ్మా 45 daysలో ఫినిష్ చేయగలుగుతున్నారు. 45 daysలో ఫినిష్ చేయగలుగుతున్నారు. అదే వర్క్ని ఎన్ అండ్ కే ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తున్నారమ్మా 36 daysలో చేస్తున్నారు. అదే వర్క్ని కే అండ్ ఏ ఎన్ని డేస్లో చేస్తున్నారు 60 daysలో వర్క్ చేస్తున్నారు. 60 daysలో ఫినిష్ చేస్తున్నారు. ఇక్కడ 45 36 60 ఎల్సిఎం తీసుకుందామమ్మా. 45 36 60 క్యాన్సిలేషన్ మెథడ్ చేద్దాం. 3 15 3 12 3 20 3 పక్కన రాస్తున్నా. నెక్స్ట్ ఏం పోతుంది కామన్గా 3 5 3 4 3 పక్కన రాయమ్మా. 4 ఆల్రెడీ 20లో ఉంది, 5 ఆల్రెడీ 20లో ఉంది. ఇక్కడ 20 3 3 9 9 20 ఎంతమ్మా 180. కామన్ ఎల్సిఎం ఎంత 180. ఆ టోటల్ వర్క్ ఎంత 180 యూనిట్స్. 4 టైమ్స్ పోతుంది, 5 టైమ్స్ పోతుంది, 6 30 టైమ్స్ పోతుంది, 3 టైమ్స్. సో క్వశ్చన్ ఏమన్నాడమ్మా వారందరూ కలిసి రెండింతల పనితో పని చేస్తే పూర్తి చేయడానికి వారు తీసుకున్న సమయాన్ని కనుగొనండి. అందరూ కలిసి డబుల్ ఎఫిషియన్సీతో వర్క్ చేస్తున్నారంట. ఆల్ ఆఫ్ దెమ్ వర్క్ టుగెదర్ ఫైండ్ ద టైమ్ టేకెన్ బై దెమ్ టు కంప్లీట్ ట్వైస్ ఆఫ్ ద వర్క్. అంటే రెండింతల వర్క్ని వర్క్ చేస్తున్నారు. రెండింతల వర్క్ అంటే 180ని డబల్ చేయాలి, ఇంటూ 2 చేయాలి. ముగ్గురు కలిసి అంటమ్మా ఇప్పుడు 4 5 3 అనేది వీళ్ళిద్దరిదమ్మా. ఈ మొత్తం కలిపితే 2 రెట్ల ఏనే క్యాండిడేట్, 2 రెట్లు ఎన్నే క్యాండిడేట్, 2 రెట్లు కేనే క్యాండిడేట్. 2 times ఏ 2 times ఎన్ 2 times కే ఈజ్ ఈక్వల్ టు 9 3 ఎంతమ్మా 12. మరి వాళ్ళ ఎఫిషియన్సీ సింగిల్ టైం కావాలంటే 6. సో బై 6 6 1 6 30 32 ఎంతమ్మా 60 days. ఆ టోటల్ వర్క్కి డబుల్ వర్క్ చేయడానికి వాళ్ళకి ఎన్ని డేస్ పడుతుందంటే 60 days వర్క్ పడుతుంది. అంటే 60 days టైం పడుతుందమ్మా. సో ఆన్సర్ ఎంత థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 45కి ఆన్సర్ ఏంటమ్మా థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఐడెంటిటీస్ ఆర్ ట్రూ అన్నాడు. ఏ ఐడెంటిటీ సరైంది. ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫార్ములా అమ్మా. ఏ మైనస్ బి ఏ స్క్వేర్ ప్లస్ 2ab రాంగ్ ఉందమ్మా. ఈ ఫార్ములా రాంగ్ ఉంది. యాక్చువల్గా ఫార్ములా ఏంటంటే ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. కానీ ఇక్కడ ఏముంది ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ ఏబి ప్లేస్లో 2ab ఉంది. సో అది రాంగ్ ఉంది. సో నెక్స్ట్ ఫార్ములా ఏ మైనస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 2bc మైనస్ 2ac. చూడమ్మా ఈ రెండు మల్టిపుల్ చేస్తే మైనస్ అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఈ రెండు మల్టిపుల్ చేస్తే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. ఫస్ట్ లాస్ట్ ప్లస్ ఇంటూ ప్లస్ మల్టిపుల్ చేస్తే ప్లస్ అవుతుందమ్మా. సో ఈ కాంబినేషను కరెక్ట్గానే ఉంది.
నెక్స్ట్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటంటే ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. ఈ ఫార్ములా కూడా కాంబినేషన్ కరెక్ట్గానే ఉంది. అంటే సెకండ్ థర్డ్ స్టేట్మెంట్స్ కరెక్ట్గానే ఉన్నాయి. సెకండ్ థర్డ్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్గా ఉన్నాయి. సో 46 ఆన్సర్ ఏంటమ్మా? థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది 47 అమ్మా. క్రింది వ్యక్తీకరణను సరళీకరించండి అంటున్నాడు. సో వి బాడ్మాస్ ఆర్డర్ ప్రకారం సాల్వ్ చేయాలి. దీన్ని వి బాడ్మాస్ ఆర్డర్లో సాల్వ్ చేస్తాం. వి అంటే వెనుకలం బారమ్మ. సో బి అంటే బ్రాకెట్, ఓ అంటే హాఫ్, డి అంటే డివిజను, ఎం అంటే మల్టిప్లికేషను, ఏ అంటే అడిషను, ఎస్ అంటే సబ్ట్రాక్షను. ఈ ఆర్డర్లో సాల్వ్ చేస్తాం. బ్రాకెట్ ఆర్డర్ ఏంటంటే ఫస్ట్ సర్క్యులర్ బ్రాకెట్, తర్వాత స్క్వేర్, తర్వాత ఫ్లవర్ బ్రాకెట్, దెన్ తర్వాత స్క్వేర్ బ్రాకెట్ అమ్మ. వి అంటే వెనుకలం బార్ అంటాం. ఇలా సింబల్ ఉంటే ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇవ్వాలి. ఓకేనా? తర్వాత బ్రాకెట్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఇలా ఇవ్వాలి. నెక్స్ట్ ప్రయారిటీ హాఫ్కి ఇవ్వాలి. నెక్స్ట్ ప్రయారిటీ డివిజన్కి ఇవ్వాలి. నెక్స్ట్ ప్రయారిటీ మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్కి ఇవ్వాలమ్మ. ఇప్పుడు మనకి బార్ లేదు, హాఫ్ లేదు. ఇప్పుడు బ్రాకెట్కి ప్రయారిటీ ఇచ్చి సాల్వ్ చేద్దాం. బ్రాకెట్లో ఉన్న వాల్యూని క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ వాల్యూ ఎంత వస్తుందమ్మా? వాల్యూ 7. 15లోంచి 8 పోతే వాల్యూ ఎంత? 7. 7 + 6 ఎంత? 13. 8లో 5 అంటే -5 వస్తుంది వాల్యూ. -5 చూద్దామమ్మా. 21 21లో 8 పోతే 13. 8 - 13 అంటే -5. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇదంతా ఎంత వచ్చిందమ్మా? 18. 18 డివైడెడ్ బై 3 ఇంటూ 4. స్టార్టింగ్లో ఎంత? 34 వస్తుంది. 3 1 జా 3 6 జా 6 4 జా ఎంత? 24. 34లో 24 పోతే ఎంతమ్మా? 10. సో ఆన్సర్ ఏంటి? 47కి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. 48. ఏ కెన్ గివ్ బి ఏ స్టార్ట్ ఆఫ్ 20 meters ఇన్ ఏ రేస్ ఆఫ్ 200 meters అండ్ సి ఏ స్టార్ట్ ఆఫ్ 50 meters ఇన్ ద సేమ్ రేస్ అంటున్నాడు. బి కెన్ గివ్ సి ఏ స్టార్ట్ ఆఫ్ 10/3 seconds ఇన్ ద సేమ్ రేస్. హౌ లాంగ్ డస్ సి టేక్ టు కంప్లీట్ 200 meters రేస్? 200 మీటర్ల పరుగు పందెంలో బికి 200 మీటర్లు, సికి 50 మీటర్ల ప్రారంభాన్ని ఏనే క్యాండిడేట్ ఇవ్వగలడు అంటున్నాడు. అంటే 200 మీటర్స్ రేసులో ఏ 200 వెళ్తే బీసీలు బికి 20 meters స్టార్ట్ ఇస్తున్నాడు అంటే బి అనే క్యాండిడేట్ 180 మీటర్సే ట్రావెల్ చేస్తున్నాడు. అదే ఏ అనే క్యాండిడేట్ సి అనే క్యాండిడేట్కి 50 meters స్టార్ట్ అంటే 150 మీటర్సే పరిగెత్తు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ రేసు ఏ 200 వెళ్ళేటప్పటికి బి 180 మాత్రమే వెళ్ళగలుగుతున్నాడు. ఏ 200 వెళ్ళేటప్పటికి సి 150 మాత్రమే వెళ్ళగలుగుతున్నాడమ్మా. సో నెక్స్ట్ ఏమన్నాడంటే సికి బి అనేవాడు 10/3 seconds ప్రారంభాన్ని ఇవ్వగలిగితే 200 meters రేస్ని పూర్తి చేయడానికి సికి పట్టే మొత్తం సమయం ఎంత అంటున్నాడు. అంటే బీసీ గురించే అడిగాడు కాబట్టి బీసీనే తీసుకుందాం. ఇప్పుడు మీనింగ్ ఏంటంటే అమ్మా, బి అనేవాడు కొంత టైంలో 180 కవర్ చేస్తే అదే టైంలో సి అనేవాడు 150 డిస్టెన్స్ని కవర్ చేశాడు. అంటే డిస్టెన్స్ బై టైం స్పీడ్ రేషియోని రివర్స్ చేస్తే వచ్చేది ఏంటమ్మా? టైం రేషియో. ఇది చూద్దాం. 3 5 3 6 ఇలా స్పీడ్ రేషియోని రివర్స్ చేస్తే వచ్చేది ఏంటమ్మా? టైం రేషియో. 5:6. బీసీ గురించి అడిగాడు కాబట్టి బీసీ డేటానే తీసుకుందాం. అంటే ఎందుకు డైరెక్ట్ దీన్ని స్పీడ్ రేషియో తీసుకున్నామంటే బి అనేవాడు 180 వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో అంతే టైంలో సి 150 వెళ్తున్నాడు. డిస్టెన్స్ బై టైం స్పీడు, దూరము బై కాలం వేగం, వేగాల నిష్పత్తిని రివర్స్ చేస్తే సమయాల నిష్పత్తి. ఇక్కడ బి అనేవాడు 5 parts టైం పడితే సి అనేవాడికి 6 parts టైం పడుతుంది. వీళ్ళిద్దరి మధ్య టైం గ్యాప్ ఎంత ఇచ్చాడు? క్వశ్చన్లో 10/3 seconds టైం ఇచ్చాడు. అయితే ఆ మొత్తం రేసు సికి పట్టడానికి టైం అడిగాడు. 6 parts ఎంత? 6 × 10 ఎంతమ్మా? 60/3. 3 1 3 20 అంటే ఆ రేసు పూర్తి చేయడానికి సికి పట్టే టైం ఎంత అంటే 20 seconds. సో ఆన్సర్ 48కి ఆన్సర్ ఏంటంటమ్మా? థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా?